ఆ శివయ్య నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఆ శివయ్య నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కుటిల ప్రయత్నాలన్నిటికీ అసలు ఎవరైనా నిన్న శివరాత్రికి అందరం ఏం చేసి ఉంటాం చెప్పండి మీరు? గుడికి వెళ్తాము, ఆ శివయ్యను తలుచుకుంటాము, లేదా జాగారాలు చేస్తాము, శివనామస్మరణ చేస్తాం ఎవరైనా. ఈయనెవరో అసలు బాబు గారి భజన చేస్తున్నాడు, టెంగ 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 అని. సాక్షాత్తు ఆ శివుడితో పోల్చాడు మన చంద్రబాబు గారిని. ఈ అమరావతిని ఆ అమరావతితో పోల్చాడు. దేవుడు స్వామి నువ్వు. అసలు అమరావతి 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 అన్నాడు. అసలు అమరావతికి మీరు ఓడపొడిచింది ఏంటయ్యా? అమ్మో, అసలు ఆ శివయ్యతో ఈయన పోల్చడంతో నాకు మైండ్ పోయింది ఫస్ట్. అసలు దేవుడితో ఈయన పోల్చాడేంటి? ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? శివరాత్రి రోజు ఎవరన్నా శివస్మరణ చేసుకుంటారు, లేదంటే శివుడి గురించి 4 వాక్యాలు, మంచి వాక్యాలు చెప్తారు, ఇలాంటివి చేస్తారు. ఎట్లా ఉన్నారేంట్రా బాబు మీరు? అసెంబ్లీకి వెళ్తేనేమో అక్కడ భజన కొడుతున్నారు, ఇక్కడ దేవుడు సభలు పెట్టుకుంటేనేమో అక్కడ భజన కొడుతున్నారు. ఈ భజనలతోనే సగం అయిపోతున్నట్టున్నాయి మీ జీవితాలు. కొట్టుకోండి, సెల్ఫీ డబ్బాలు, భజనలు మోగించండి, డమరకంలో వేసి మోగిస్తున్నట్టు మోగించండి. ఆ దేవుడే కాపాడాలి ఇలాంటి వాళ్ళని. జగన్ గారు దేవుడి దగ్గరికి వెళ్ళండి, దేవుడినే తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. సెట్టింగ్లు వేస్తాడండి, సెట్టింగ్లు వేసి తిరుపతి సెట్టింగ్ ఒకటి, లేకపోతే ఇలా సెట్టింగ్లు వేసి దేవుడికి దండాలు పెడతా ఉంటాడండి. అని జగన్ గారు వేసినవన్నీ సెట్టింగ్లు అని అన్నారు కదా. మరి మీరు వేస్తే, జగన్ గారు వేస్తే సెట్టింగ్ లేనప్పుడు మీరు వేస్తే ఏమైనా ఫిట్టింగ్లా అండి? అవి కూడా సెట్టింగ్లేగా. ఎందుకు చెప్తారంటే కనుక జగన్ గారు చేస్తే ఒకటి, మనం చేస్తే ఒకటి అని అనుకోవడం పొరపాటు ఏంటి. ఎవరు చేసినా అది ఒకటే అర్థాన్ని ఇస్తుంది. ఎలా అంటే మహాన్యూస్ వంశీ గారు తెలుసు కదండి మీకు, ఆయన గురించే మాట్లాడుతున్నాం మనం. మహాన్యూస్ వంశీ గారు మహాభక్తి ఛానల్ తరఫున ఒక శివోహం అనే కార్యక్రమానికి సెట్టింగ్ వేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొత్తం అంతా మంత్రులు, ఎమ్మెల్యే చాలామంది వచ్చారు ఆ శివోహం కార్యక్రమానికి. ఇందులో వస్తారు మరి చేసేది ఎవరో వంశీ గారు కాబట్టి పెద్ద జర్నలిస్టు, అందులోనూ మహాన్యూస్ ఛానల్లో కాబట్టి పేరు మోసినటువంటి వ్యక్తి వస్తారు. రాకపోవడం ఏమీ లేదు, వచ్చారు. కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత శివరాత్రి అంటే శివుణ్ణి ధ్యానించడం ఏంటి, శివుడి గురించి మాట్లాడుకోవడం, ఆ శివయ్యని తలుచుకోవడం, ఇలాగ శివనామ స్మరణతో ఆ రోజంతా జరుగుతుంది. ఇది శివరాత్రి చేసేటటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ శివుడు ఆ ప్లేసులో, శివయ్య ప్లేసులో వేరే వ్యక్తిని అంటే చంద్రబాబు నాయుడు గారిని పెట్టి ఏంటి శివనామస్మరణ కాస్త పోయి ఏంటి చంద్రబాబు గారి నామస్మరణతోటి వాళ్ళైనా పునీతుడు అవుతున్నాడేమో అని అనిపించింది నాకు. కొన్ని మాటలు అంటే వీడియో పెడతానండి ఇదో, కానీ కొన్ని మాటలు విందాం మనం. ఎంత బాగా మాట్లాడతాడో ఆ మాటలు వింటేనే బుద్ధి వచ్చేస్తుంది. అమరావతి అమరావతినే సర్వనాశనం చేయాలనేటువంటి కుటిల కుట్ర ప్రయత్నాలు కూడా ఆ అమరావతి మీద జరిగినాయి. కానీ అమరావతి మీద జరిగినటువంటి కుట్రని ఛేదించడానికి ఆ శివయ్య నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కుటిల ప్రయత్నాలన్నిటికీ కూడా చెక్ పెట్టారు. అంటే ఆ శివయ్యని కూడా ఆ అమరలింగేశ్వర స్వామి పేరుతో అమరావతి ఏర్పడితే దాని మీద కూడా కుట్రలు జరిగితే ఈ శివయ్య, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అమరావతిని కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి విన్నారుగా. ఇది మన మామూలు కాదు, అవధిది. నేను అది వీడియో పెడతాను, ఎందుకంటే ఇది మనం మామూలు కాదు అనమాట. శివయ్య శివనామ స్మరణలో జరగాల్సినటువంటి ఆ రోజంతా కూడాను ఈయనే శివుడు. అర్థమైందా మీకు? ఆ కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని శివుడిగా పోలుస్తూ పోల్చడం ఏంటి? శివుడు అంటే డైరెక్ట్ అయినా
శివయ్యని, చంద్రబాబు నాయుడు గారిని శివయ్య అన్నాడు ఆయన. ఏం స్వామి భక్తులు ఆయన నిజంగా. ఇది పెద్ద ఛానల్, మన మామూలు ఛానల్ కాదు. 24 గంటలు వార్తలే చెప్తా ఉంటారు, తెల్లారు వార్తలే చదువుతుంటాడు ఈయన. అసలు ఎంత స్వామి భక్తి అంటే అంత తప్పులేదు ఎవరిది వాళ్ళది. కాకపోతే ఏంటంటే మేము వార్తలు చెబుతాం, నిజాయితీగా ఉంటాం, మట్టి మశానం ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే మాకు ఛానల్లో, ఆ ఛానల్ ఏదో చంద్రబాబు నాయుడు గారి కోసం, టీడీపీ కోసం పనిచేసే మాదో ఛానల్లో అని చెప్పుకుంటే పోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఎవరో బిఆర్ నాయుడు గారు ఆయన ఆల్రెడీ చెప్పేశారు రీసెంట్గా, ఒక వీడియో బీభత్సంగా వైరల్ అవుతుంది, మాది టీడీపీ ఛానల్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఎవరికి కొమ్ము కాసినా పర్వాలేదండి, కానీ కొన్ని వార్తలు అయినా ప్రజలకి నిజాలు తెలిసేటట్టుగా మాట్లాడండి అయ్యా. నిజంగా నేను చెప్పేది అదే. కాబట్టి అంటే దేవుడిని మనుషులతోటి పోల్చడం అది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాల. ఆ శివయ్యని ఈయనే శివయ్య అని అనడం ఎంతవరకు వాస్తవమో, ఎంతవరకు సబబో నాకు అర్థం కాదు. కానీ అది ఇది అర్థం చేసుకోవడానికి మినిమం డిగ్రీ ఉండాలేమో, నాకైతే లేదు వాస్తవంగా. కాబట్టి ఇలాంటివి అర్థం చేసుకోవాలంటే మీ తర్వాతే. ఒక్కసారి నేను ఆ వీడియో పెడతాను, అసలు ఇది ఏంటో చూడండి, దీని గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, రాష్ట్ర ప్రజలందరూ తెలియాలి కదా మంచి ఏదో చెడేదో. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. పక్కన మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూడండి ఒకసారి. మరి ఆ అమరావతినే సర్వనాశనం చెయ్యాలనేటువంటి కుట్ర ప్రయత్నాలు కూడా ఆ అమరావతి మీద అమరావతి. మరి ఆ అమరావతినే సర్వనాశనం చెయ్యాలనేటువంటి కుట్ర ప్రయత్నాలు కూడా ఆ అమరావతి మీద జరిగినాయి. కానీ ఆ అమరావతి మీద జరిగినటువంటి కుట్రని ఛేదించటానికి ఆ శివయ్య నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కుటిల ప్రయత్నాలన్నిటికీ కూడా చెక్ పెట్టారు. అంటే ఆ శివయ్యని కూడా ఆ అమరలింగేశ్వర స్వామి పేరుతో అమరావతి ఏర్పడితే దాని మీద కూడా కుట్రలు జరిగితే ఈ శివయ్య, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అమరావతిని కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక రాజధాని అమరావతి, అమరలింగేశ్వరుడు ఆ శివయ్యని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి ఏకైక గొప్ప వ్యక్తి. మరి ఆ శివయ్య ఆశీస్సులు ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి, ఈ రాష్ట్రానికి ఉంటాయి, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉంటాయి అనేటువంటిది కూడా ఆలోచించాల్సి